రాయదుర్గ్లోని టీజీఐఐసీ భూములు మరోసారి భారీ ధర పలికాయి. పాన్ మక్తాలో ఉన్న 6.29 ఎకరాలకు అమ్మకం కోసం నిర్మించిన ఈ ఆక్షన్లో ఎకరా 237 కోట్లకు పైగా పలికింది. ఎకరా భూమికి ప్రారంభ ధర 139 కోట్లుగా నిర్ధారించిన టీజీఐఐసీ ఆక్షన్లో పాల్గొన్న వాళ్లు కనీసం ₹1 కోటి పెంచుతూ పోవాలని నిబంధన విధించింది. గత అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఎకరా భూమికి 177 కోట్ల రూపాయలు పలకగా ఇప్పుడు అంతకంటే ఎక్కువ రావడంతో టీజీఐఐసీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాయదుర్గ్లో భూముల వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అత్యధిక ధర పలికింది. అత్యధిక ధర దాదాపు 237 కోట్ల రూపాయలు ఎకరా పలికింది. అక్కడ భూవేలం వేస్తున్నారు. టీజీఐఎస్ ఇప్పటికే ఈ నెల 6న నోటిఫికేషన్ జారీ చేసింది. నెల 6 నోటిఫికేషన్ జారీ చేసి దానికి సంబంధించి 26వ తేదీ వరకు కూడా ఈఎండి స్వీకరించారు. అయితే ఈరోజు ఈ ఆక్షన్ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఆక్షన్ ఇప్పటి వరకు కూడా కొనసాగింది. కాసేపటి వరకు కూడా కొనసాగింది. అత్యధికంగా 237 కోట్లు. రాష్ట్ర చరిత్రలో ఎప్పటి వరకు కూడా ఇంత రేట్ లేదు. ఈ ధర ఎకరా భూమి ధర 237 కోట్ల రూపాయలు పలికింది. గత అక్టోబర్లో ఇదే టీజీఐఏసీ అదే నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో వేసిన భూవేలంలో 177 కోట్ల రూపాయలు పలికింది. అదే అప్పటి వరకు అత్యధికము. ఇప్పుడు మాత్రం దానికంటే 60 కోట్ల రూపాయలు ఎక్కువగా, అంటే దాదాపు 237 కోట్ల రూపాయలకు పలికింది ఎకరా ధర. ఇక్కడ టీజీఐఏసీ ఈరోజు నిర్వహించిన భూవేలంలో ఇప్పటి వరకు అంటే చాలా కంపెనీలు కూడా పాల్గొన్నాయి. అందులో వివిధ కంపెనీలు కూడా పాల్గొని ఈ ఆక్షన్లో వేలంలో పాల్గొన్నాయి, బిడ్డింగ్ దాఖలు చేశాయి. అయితే ప్రారంభ ధర అంటే టీజీఐఏసీ అక్కడ ప్రారంభ ధరనే 139 కోట్లుగా నిర్ధారించింది. అందులో 10 కోట్ల రూపాయలు ఈఎండి చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఈఎండి 10 కోట్లు చెల్లించిన కంపెనీలే ఈ యాక్షన్లో పాల్గొంటాయి. ఆ విధంగా 26వ తేదీ వరకు కూడా అవకాశం ఇచ్చారు. 26వ తేదీ ఎవరైతే 10 కోట్లు ఈఎండి చెల్లించారో వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఆయా కంపెనీలు మాత్రమే ఈ యాక్షన్లో పాల్గొన్నాయి. అయితే ఉదయం 10:30 ప్రారంభమైన ఈ యాక్షన్ కొనసాగుతుంటే మధ్యాహ్నం 1:30 వరకే సమయం చెప్పినప్పటికీ కానీ ఒక్కొక్క సంస్థ ధర పెంచుకుంటూ, అంటే ఈ మినిమం అంటే సంస్థలో ఈ యాక్షన్లో పాల్గొన్న సంస్థలు కనీసం ₹1 కోటి అధికంగా పాడాల్సి ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీ 139 కోట్ల రూపాయలు కనీస నిర్ధారించారు కదా, దానికి ₹1 కోటి ఎక్కువగా పాడాల్సి ఉంటుంది. ఆ విధంగా మల్టిపుల్గా కనీసంగా ₹1 కోటి కంటే ఎక్కువ పాడాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇప్పటి వరకు 237 కోట్ల రూపాయలు పాడిన కంపెనీ అత్యధికంగా దాన్ని దక్కించుకుంది. అక్కడ భూమికి సంబంధించి అక్కడ మొత్తం అనుకూలమైన ప్రదేశం. అక్కడ నాలెడ్జ్ సిటీ సమీపంలో రాయదుర్గ్ పాన్ మక్తా సర్వే నెంబర్ 83/1 వద్ద ఈ మొత్తం 6.29 ఎకరాలు. ఈ 6.29 ఎకరాలను కూడా మొత్తం నీట్గా చేసి డెవలప్ చేసి టీజీఐఏసీ వేలానికి వేసింది. కాబట్టి అది అత్యంత ఖరీదైన ప్రాంతము. అక్కడ ఐటీ కారిడార్ ప్రాంతం కాబట్టి అక్కడ ఇప్పటికే జీసీసీలు ఉన్నాయి, ఐటీ కార్యాలయాలు ఉన్నాయి, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. అంతేకాకుండా సమీపంలోనే నాలెడ్జ్ సిటీ ఉంది, ఐకియా ఉంది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, గూగుల్ ఆఫీస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐఎస్బి ఉంది, టీ హబ్ ఉంది. ఈ విధంగా అన్ని కార్యాలయాలు కూడా అక్కడ సమీపంలోనే ఉన్నాయి. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా 40-45 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎన్ని అనుకూల అంశాలు ఉండడంతో అక్కడ చాలా కంపెనీలు కూడా ఆసక్తి చూపాయి. ఎందుకంటే అక్కడ డెవలప్ చేసి కార్యాలయాలకు ఇస్తే అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి ఏ కంపెనీ అయినా అక్కడ పెట్టుబడి పెట్టడం అంటే అక్కడ కార్యాలయం పెట్టడానికి ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి ఈ 237 కోట్లు ఎకరా పెట్టి దక్కించుకున్న సంస్థ సులభంగా అక్కడ పెద్ద మల్టీ లెవెల్ కాంప్లెక్స్ భారీ నిర్మాణాలు చేపడితే కనుక వెంటనే వాటిని ఆక్యుపై అయిపోయి వాళ్ళ కంపెనీకి కూడా సులువుగా అవన్నీ కూడా ఆక్యుపై అయ్యే అవకాశం ఉంటుంది. అయితే గత అక్టోబర్లో నిర్వహించిన వేలంలో దాదాపు 18 ఎకరాలు వేలం పాట ద్వారా టీజేఏసీ వేలం నిర్వహించింది. అక్కడ
3,135 కోట్ల రూపాయలు కూడా వచ్చాయి టీజీఐఎస్కి గత అక్టోబర్లో. ఇప్పుడు అంటే 2017లో అదే రాయదుర్గంలో ఎకరా 42.5 కోట్లు, అంటే 42.5 కోట్లు మాత్రమే పలికింది. దాదాపు 9 ఏళ్ల వ్యవధిలోనే ఈ స్థాయిలో, అంటే 2017లో 42.5 కోట్ల రూపాయలు ఎకరా ఉంటే 2025కి వచ్చేసరికి అది 177 కోట్ల రూపాయలు. తిరిగి 6 నెలలు కూడా, అంటే అక్టోబర్ నుంచి ఇప్పుడు మే వరకు సుమారు 6 నెలలు దాటింది, 7 నెలలు 8 నెలలు నడుస్తుంది. అప్పుడే దాదాపు 237 కోట్ల రూపాయలు కూడా పలికింది. అంటే మిగతా భూమితో పోలిస్తే ఇక్కడ అత్యంత కార్నర్ బిట్ ఉంది కాబట్టి, చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని దక్కించుకోవడానికి అన్ని సంస్థలు కూడా పోటీ పడ్డాయి. కాబట్టి ఎకరా మొత్తం 237 కోట్ల రూపాయలు దక్కించుకుంది. ఏ సంస్థ అనేది కూడా ఈ టీజీఐఎస్ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. టీజీఐఎస్ చైర్మన్ శశాంక్తో పాటు ఈడీ వీరారెడ్డి, సిఈ రవి, ఇతర అధికారులందరూ కూడా అక్కడ ఉన్నారు. రెవెన్యూకి సంబంధించిన అధికారులు కూడా టీజీఐఎస్ అధికారులకు తోడ్పాటును అందిస్తున్నారు. వీళ్ళంతా కూడా బోర్డు రూమ్లోనే ఉండి ఈ యాక్షన్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. చివరికి 237 కోట్ల రూపాయలు చెల్లించి ఒక సంస్థ దక్కించుకుంది కాబట్టి దీనికి సంబంధించిన వివరాలను టీజీఐఎస్ అధికారులు అధికారికంగా వెల్లడిస్తారు. ఏ సంస్థ దక్కించుకుంది, మొత్తం 237 కోట్ల రూపాయలు చొప్పున 6.29 ఎకరాలకు ఎంత డబ్బులు వచ్చాయనేది కూడా పూర్తిగా అధికారులు వెల్లడించనున్నారు. ఓవర్ టు యు పవన్.